ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనము చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము, ఆయన కృప విడిచిపోదని, ఆయన కృప ఎడబాయదని ఈ యొక్క వాక్యంలో మనం స్పష్టంగా తెలుసుకుంటున్నాం. ఎలా విడిచిపోదట? పర్వతాలే తొలగిపోయినా, మెట్టలే తత్తరిల్లినా ఆయన కృప మనల్ని విడిచిపోదంటండి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, అంటే విడువని ఎడబాయిని తన కృపలో మనలను ఆయన దాచి కాచి కాపాడుతూ వస్తూ ఉన్నాడంట. ఆలోచించండి, మనలను విడిచి మరి మన బంధువులు మనల్ని విడిచిపెట్టిపోవచ్చేమో, మన స్నేహితులు మనల్ని విడిచిపెట్టిపోవచ్చేమో, లేకపోతే మన యొక్క ఆస్తులు, లేకపోతే మన యొక్క అందచందాలు, మనకు కలిగినటువంటి నా దేవుని బిడ్డలారా సమస్తము మనలను విడిచిపెట్టచ్చేమో, కానీ దేవుని కృప మనల్ని విడువదంటండి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, చూడండి, నిజమే, ఈ యొక్క మాట అక్షరాల మన జీవితాలలో నెరవేర్చబడుతుంది. ఎందుకనంటే ఆయన కృప మన ఎడల నిత్యము ఉంది కనుకనే ఈరోజు కాపాడబడుతున్నాము. మనము మరి దేవుని యొక్క కృపను బట్టి క్షేమముగా జీవిస్తున్నామండి. కనుక ఆయన కృప ఇంకనూ కూడా మన మీద ఉండాలి. ఆయన కృప ఇంకనూ మన పిల్లల మీద, మన యొక్క కుటుంబాల మీద, మన చేతి పనుల మీద, మన యొక్క ఆత్మీయ స్థితి మీద దేవుని కృప ఉండాలి. అలా ఆయన కృప ఉన్నప్పుడే మనం వర్ధిల్లుతాము, దీవించబడతాము. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయ కాలమందు ప్రభా, మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ కృపనైనా మమ్మల్ని విడువనిదని నైనా సెలవిచ్చిన దేవుడు నిజమే ప్రభా. విడువని కృపలో మమ్మల్ని దాచి ఉన్న దేవానికి వందనాలయ్యా. ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా, వారికి, వారి పిల్లలకి, వారి కుటుంబాల మీద నాయన నిత్యమైన నీ కృపను నా తండ్రి ఉంచమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నా తండ్రి, వాక్యం వింటున్న ప్రతి వారికి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. అవును నాయన, నీ యొక్క కృపలో నా ప్రభ, నీ రాకడ వరకు మేము భద్రపరచబడి నా ప్రభ, నీ కొరకు మేము సిద్ధపడేటువంటి భాగ్యాన్ని నా తండ్రి మీరు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.